ఒరే పాండు, పొద్దున మాంసం కోసం కొట్టుకెళ్తే కొట్టు మూసిందేంటి? అక్కయ్య పక్కూళ్ళో ఒక పెళ్లి, అందుకే తెరవలేదు. రేపు తెచ్చేస్తాను. సరేనయ్యా, వస్తాను. చూడకుండా పోతుందేంటి? దొరికావుగా, వస్తున్నా. కస్తూరి, కస్తూరి, నిన్నే. ఆగవే. అసలే మీ ఇంటికి మా ఇంటికి పడదు. అనవసరంగా గొడవ పెట్టుకోకుండా ముందుక్కడి నుంచి వెళ్ళి. నా మరదల్ని ప్రేమగా పిలవకూడదా? ఎప్పుడో దేనికో మా నాన్న అనవసరంగా మీతో గొడవ పడ్డాడు. దానికి నన్నేం చేయమంటావు? మీరెవరిని మనసులో ఉంచుకుని ఇలా మాట్లాడుతున్నారో తెలుసు. నీ మెడలో తాళంటూ ఒకటి పడిందంటే అది నేను కట్టేది అవుతుందే. నన్ను ఆపడానికి ఎవడొస్తాడో చూస్తాను. బాబు డబ్బును వడ్డీకి ఇచ్చి ఇంట్లో కూర్చొని తినేవాడిని నేను కాదే. మురళి మావిని లాగుతున్నావు. వాడిని ఏమైనా అంటే కోపం పొడుచుకొచ్చుదా? వద్దు. ఇలా చూడు, నేను ఒకసారి ఉన్నట్టు ఇంకోసారి ఉండను. నా గుణం ఏంటో నీకు బాగా తెలుసు కదా. నువ్వే నా పెళ్ళామని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. నన్ను మోసం చేయాలని తల్లి కూతుర్లు అనుకున్నారో ఈకలకు వచ్చేసి జైలుకి వెళ్తాను. ఏయ్ చెప్పా, రావే. ఓవే పో, సమయం వచ్చినప్పుడు చూసుకుంటాను. ఇవిగో కస్తూరి మంచినీళ్ళు. ఏమే వాడు అంతలా మాట్లాడుతుంటే నువ్వెందుకనే మెదలకుండున్నావు? నన్నేం చేయమంటావి? ఆ బండోడు అనవసరంగా ఎక్కువ వాగాడు. మురళి మాకు చెప్పి వాడి సంగతి అటు ఇటు తేల్చాల్సిందేనే. ఊరుకోండి, అలాంటివే మాట్లాడకండి. అసలే మావయ్య కోపం ఎక్కువ. తనకి గాని తెలిస్తే గొడవ ఇంకా పెద్దదవుతుంది. నువ్వేమో అలా అంటున్నావు. అలా చూడు, మావయ్య వస్తున్నారు మనల్ని వెతుక్కుంటూ. రండి మావయ్య, కూర్చోండి. టీ పెట్టి తీసుకొస్తాను. నాకేం వద్దమ్మా దేవి. ఏం కస్తూరి, రోడ్డు మీద పాండుగాడు ఏదో వాగాడంట. అసలు వాడు ఏమనుకుంటున్నాడు? అలాంటిదేం లేదు మావయ్య. నేనే వాడిని నోటికొచ్చినట్టు కడిగి పాడేశాను. ఏం చేయమంటావు? నువ్వొక మావయ్యవి, తనొక మావయ్య. నేనేం చేయగలను? ఇదిగో వస్తున్నాడు చూడండి, వీడు ఒక చిన్న మావయ్య. నువ్వేంటి ఇలా వచ్చావు? ఇంటికి వెళ్ళానా? కస్తూరి అక్కడ లేదు, ఇక్కడే ఉంటుందని వచ్చాను. ఇంకేం లేదులే మావయ్య, ఎప్పట్లాగే ట్యూషన్ కి వచ్చుంటాడు. అదేనారా? బాగా చదువుకోరా. చూడు కస్తూరి, వాడు గనక మళ్ళీ గొడవ చేశాడని తెలిసిందో వాడిని ప్రాణాలతో వదిలిపెట్టను. అలాంటిదే ఉండదులే మావయ్య, నువ్వు వెళ్ళిరా. సరే వస్తాను. సీత, నేను వెళ్తానే. దేవి, నేను వెళ్తాను. ఏంటి చిన్న మావయ్య గారు, మీ అన్నయ్య చెప్పినట్టు చదువుకుంటున్నారా? బానే చదువుతున్నాను. చదివితే సరే. అత్తయ్య వేస్తోంది. ఈరోజు అటో ఇటో తేల్చుకోవాలి. అత్తయ్య, అత్తయ్య ఆగండి అత్తయ్య, ఇదిగోండి మాంసం. ఆ రోజు కస్తూరిని పిలిచి గొడవ పెట్టుకున్నావు, ఈ రోజు నన్ను పిలిచి గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా? మర్యాద వెళ్ళు. మీరు కాదనుకోవచ్చు, ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలుసు కదా కస్తూరి నా మేనకోడలని. ఎల్రా, నీకు మాకు ఎలాంటి సంబంధం లేదని అనుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు మాతో మాట్లాడ? నువ్వు ఏమైనా అనుకో, నీ కూతురే నా పెళ్ళామని ఎప్పుడో నిర్ణయించుకున్నాను. మహేష్ గారు నీళ్ళలో పడిపోయాడు, ఎవరైనా వచ్చి కాపాడండి. రండి, ఎవరైనా త్వరగా రండి, వచ్చి కాపాడండి. రండి, ఎవరైనా వచ్చి కాపాడండి. రండి, ఎవరైనా రండి, త్వరగా రండి. మహేష్ నీళ్ళలో పడిపోయాడు, త్వరగా రండి. రండి, ఎవరైనా రండి, కాపాడడానికి రండి. ఎవరైనా వచ్చి కాపాడండి. ఎవరైనా రండి. ఏమైందిరా? మహేష్ నీళ్ళలో పడిపోయాడు. అయ్యో, ఎవరో ఒక నీళ్ళలో దూకాడు. అయ్యో, నిన్నెవరెంత లోతుకు వెళ్ళమన్నారా? ఇప్పుడు చూడు. మీకు చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. అన్నట్టు మీరు ఊరికి కొత్త? అవును, నేను మీ ఊరికి కొత్తే. ఇక్కడ మురళి ఇల్లు. మురళియా? ఓ, మీరు వడ్డీకి డబ్బు కోసం వచ్చారా? వడ్డీయా? హలో, ఐఎమ్ ఏ డాక్టర్. డాక్టరా? అయ్యో, సారీ సారీ. పర్వాలేదండి, నేనేమనుకోను. మురళి గారు మా మావయ్యే. రండి, నేను తీసుకువెళ్తాను.